దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 50. ముకుందతో కార్తీక్ పల్లవి మీటింగ్ ఎలా జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. కార్తీక్ పల్లవి రెస్టారెంట్లో టేబుల్ దగ్గర కూర్చొని ముకుంద్ కోసం వెయిట్ చేస్తుంటారు. నన్ను అనవసరంగా తీసుకొచ్చా సార్, మీరు మాట్లాడుకోవాల్సింది అంటుంది పల్లవి. ఎన్నిసార్లు అంటావు ఇదే మాట? నా పియ్యే అన్నప్పుడు నీకు కూడా అన్ని విషయాలు తెలియాలి కదా. కాసేపట్లో ఆ ముకుందు రావచ్చు, మాట్లాడి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగా హాయ్ కార్తీక్ అంటూ వాయిస్ వినిపిస్తుంది. ఇద్దరూ అడ్డిగా చూస్తారు. ఎదురుగా ముకుంద్ బిజినెస్ మ్యాగ్నెట్గా సూటు బూటు ధరించి కన్నింగ్ స్మైల్తో కనిపిస్తుంటాడు. హాయ్ ముకుంద్ గారు అంటూ కార్తీక్ లేచి నిలబడగానే పల్లవి కూడా నిలబడుతుంది. పల్లవిని ఓరకంట చూస్తూనే కార్తీక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెయిట్ చేయించానా అని అడుగుతాడు. అదేమీ లేదు, మేమొచ్చి 5 నిమిషాలే అవుతుంది అంటాడు కార్తీక్. తర్వాత ముకుంద్ పల్లవి వైపు చూస్తుంటే షీఈ్ మై పిఏ పల్లవి అంటూ పరిచయం చేస్తాడు కార్తీక్. భార్యగా పరిచయం చేయకుండా పిఏగా పరిచయం చేస్తున్నందుకు వాడి మనసులో ఆనందపడుతూ హాయ్ పల్లవి అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి చేస్తాడు. కానీ పరాయి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వెనకాడుతుంటే కార్తీక్ తన చెవి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మొద్దులా నిలబడతావేంటి అంటూ లైట్గా కోప్పడతాడు. దాంతో అయిష్టంగానే పల్లవి షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ సార్ అని అంటుంది. తన చేయి స్పర్శ తగలగానే ముకుంద్ మొహంలో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ చేరి లైట్గా తన చెయ్యి నొక్కుతుంటాడు. అతని స్పర్శ పల్లవికి ఇరిటేటింగ్గా అనిపిస్తూ చెయ్యి వెనక్కి గుంజుకుంటుంది. తనని చూస్తూనే కూర్చో కార్తీక్, కూర్చో పల్లవి అంటూ ముకుంద్ వాళ్ళకి ఎదురుగా చైర్లో కూర్చుంటాడు. దాంతో ఇద్దరూ కూర్చుంటారు. అయినా కార్తీక్ ఇదేమీ బాగలేదు అంటాడు ముకుంద్. దేని గురించి అంటున్నారు సార్ అంటాడు కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తూ. అదే పల్లవిని నీ వైఫ్గా పరిచయం చేయకుండా పిఏగా పరిచయం చేసావు కదా, దాని గురించి అని అంటాడు. అది విని ఇద్దరు ఇబ్బందిగా మొహాలు చూసుకుంటారు. వాళ్ళ ఇద్దరి చూపుల్ని ముకుంద్ గమనిస్తూనే అంటే మీ మ్యారేజ్ ఎలా జరిగిందో నాకు తెలుసు. ప్రేమించిన అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే నిజంగానే అది నరకం కార్తీక్ అని అంటాడు. అలా అనగానే కార్తీక్కి జరిగిన పెళ్లి గురించి గుర్తొచ్చి బాధపడుతుంటాడు. ఏం చేస్తాం కార్తీక్, కొన్ని భరించక తప్పదు. విధిరాత అంటారు కదా, దానిని మనం ఎదుర్కోవటం కష్టం అంటాడు ముకుంద్. ఎందుకు ఎదుర్కోలేమండి, నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను. పల్లవి లైఫ్ లాంగ్ నాతో ఏమీ ఉండదు. సంవత్సరం తర్వాత మేము డివోర్స్ తీసుకుంటాము అంటాడు కార్తీక్. డివోర్స్ గురించి అతనికి చెప్పడం పల్లవికి నచ్చక ఇబ్బంది పడుతుంటుంది. ముకుంద్ తన్ని ఓరకంట చూస్తూనే అయ్యో, ఇంత చక్కటి భార్యని మిస్ చేసుకుంటావా అని అంటాడు. నాకు నేను ప్రేమించిన అమ్మాయి మైనా కంటే తనేమీ ఎక్కువ కాదు సార్ అంటాడు కార్తీక్. అతని ముందు కార్తీక్ తన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే పల్లవికి అవమానంగా అనిపిస్తుంటుంది. కార్తీక్ మీద కాస్త కోపం కూడా వస్తుంటుంది. అయ్యో, మీరు పల్లవి గురించి కూడా ఆలోచించాలి కదా కార్తీక్ అంటాడు ముకుంద్ పల్లవిని తీక్షణంగా గమనిస్తూ. తన గురించి నేను ఆలోచించేది ఏముంది సార్, సంవత్సరం తర్వాత తన లైఫ్ తన ఇష్టం అని కార్తీక్ నుంచి రెక్లెస్ సమాధానం వస్తుంది. అది కాదు కార్తీక్, ఎంతైనా ఆడపిల్ల కదా అని ముకుంద్ మాట్లాడబోతుంటే ఎక్స్క్యూజ్ మీ అంటుంది ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూ. వాయిస్ కోపంతో కొంచెం గట్టిగా వినిపించేసరికి ఇద్దరూ తన వైపు చూస్తారు. మనం ఇక్కడికి వచ్చింది పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి కాదు, బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి, ప్లీజ్ అని అసహనంగా చూస్తూ చెప్తుంది. పల్లవి పడుతున్న బాధ ముకుంద్కి అర్థమవుతూ ఓ సారీ పల్లవి, ఏదో ఫ్లోలో అలా మాట్లాడుకుంటూ వెళ్ళాము అని అంటాడు. పల్లవి అంత కోపంగా ఉండటం కార్తీక్ కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఆ మ్యాటర్ డైవర్ట్ చేసి నిజమే సార్, మనం ఈ విషయాలు వదిలేసి అసలు విషయానికి వస్తే కరెక్ట్ అని అంటాడు. ఓకే కార్తీక్, బట్ నాకు బాగా ఆకలిగా ఉంది,
ముగ్గురు లంచ్ చేసి ఫ్రీగా మాట్లాడుకుందాం అని అంటాడు. నాకు ఆకలిగా లేదు కార్తిక్ సార్, మీరు కానివ్వండి, నేను బయట వెయిట్ చేస్తాను. లంచ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పి పల్లవి లేస్తుంది. ఆగు అంటూ కార్తిక్ తన చేయి పట్టుకుంటాడు. కార్తిక్ తన చేయి పట్టుకుంటే ఇక్కడ ముకుంద్కి కాలిపోతూ ఉంటుంది. వాడి సొమ్మేదో పోతున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. ఉదయం టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదని అమ్మ చెప్పింది. ఇప్పుడు లంచ్ కూడా చేయకుండా ఎలా? ముందు కూర్చో అని అంటాడు. నిజంగా ఇప్పుడు నాకేమీ తినాలనిపించడం లేదు సార్ అని అంటుంది. చెప్పేది విను పల్లవి, సార్ ముందు డిస్కషన్ చేయకు, కూర్చో అని అంటాడు. ఇక తప్పక పల్లవి కూర్చుంటుంది. ముకుంద్ వాళ్ళిద్దరినీ కన్నింగ్ స్మెల్తో చూస్తూ, ఈ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని నేను ఇంకా పెంచుతూ వచ్చి పల్లవికి నేను దగ్గర కావాలి అని అనుకుంటాడు. ముకుంద్ అక్కడ ఉన్న మెనూ కార్డు తీసుకొని, ఇది మన ఫస్ట్ మీటింగ్ కాబట్టి నాకు నేనుగా మిమ్మల్ని అప్రోచ్ అయి ఇన్వైట్ చేశాను కాబట్టి ఈ లంచ్ బిల్ మొత్తం నాదే. బట్ మీరు ఏది ఇష్టంగా తింటారో నాకు తెలియదు కదా, సో మీరే ఆర్డర్ చేసుకోండి అంటూ మెనూ కార్డు ఇస్తాడు. ఓకే సార్ అని చెప్పి కార్తిక్ మెనూ కార్డ్ తీసుకుంటాడు. కార్తిక్ ఇష్టమైనవి సెలెక్ట్ చేసి, నీకేం కావాలి పల్లవి అని అడుగుతాడు. నాకు ఒక జ్యూస్ చాలు ప్లీజ్ అంటుంది రిక్వెస్ట్గా. భోజనం వద్దు అన్నందుకు కార్తిక్ తన్ని మళ్ళీ కోపంగా చూస్తుంటే, అదేంటి పల్లవి, వద్దు అంటే నేను ఊరుకోను, ఖచ్చితంగా తిని తీరాల్సిందే అంటాడు ముకుంద్. తను ఏం తింటుందో నాకు తెలుసులేండి, నేను ఆర్డర్ ఇస్తాను అని చెప్పి వెయిటర్ని పిలిచి వాళ్ళిద్దరూ ఏం తింటారు అనేది కార్తిక్ ఆర్డర్ ఇస్తుంటాడు. తనకు ఇష్టమైన డిషెస్ ఆర్డర్ ఇస్తుంటే పల్లవిలో కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ముకుంద్ అదంతా గమనిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ముకుంద్ కూడా అతనికి ఇష్టమైనవి ఆర్డర్ ఇచ్చుకుంటాడు. కాసేపట్లో ముగ్గురు ముందు ప్లేట్స్ వచ్చి చేరతాయి. నీకు ఇష్టమైనవి ఆర్డర్ చేశాను కదా, తిను అంటాడు కార్తిక్ తనతో స్మూత్గా మాట్లాడుతూ. తనకు ఇష్టమైనవి ఎలా తెలుసు అన్నట్టుగా పల్లవి ఆశ్చర్యంగా చూస్తుంటే ముకుంద్కి మాత్రం నచ్చటం లేదు. అసలు తన ఇష్టాలు ఎలా తెలుసు అని కనుక్కోవడం కోసం, పర్వాలేదు కార్తీక్, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా భార్య ఇష్టాలేంటో బాగానే తెలుసుకున్నావు అని అంటాడు. తను మా ఇంట్లోనే ఉంటుంది కదా సార్, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అంటాడు కార్తీక్. కార్తీక్ మాటలు తన మనసుకి తెలియకుండానే చిన్న ఆశని కలిగిస్తుంటాయి. ఆ ఆశతోనే కార్తీక్ని కొత్తగా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు, కానివ్వు అంటూ కళ్ళతో సైగ చేస్తాడు కార్తీక్. అని తినడం మొదలుపెట్టింది. ముందు వద్దని చెప్పినా కార్తీక్ తనకు ఇష్టమైన ఆర్డర్ చేశాడు అనే ఉత్సాహంతో ఇష్టంగానే తింటుంది. ఇప్పుడే ఈ ఇద్దరిని ఇంకా విడదీయాలి అనుకుంటే, ఇదేంటి పల్లవి మొహంలో ఏదో ఆశ కనిపిస్తుంది అని ముకుంద్ అనుకుంటూ పల్లవిని ఓరకంట గమనిస్తూనే భోజనం చేస్తుంటాడు. అదే సమయంలో ఆఫీసులో ఉన్న శ్రీమానికి కడుపులో ఎలుకలు పరిగెత్తుతూ ఉంటాయి. ఆకలి అవుతున్న పొట్ట పట్టుకొని, ఆఫీస్కి లేట్ అవుతుందేమో అని వంట చేసుకోలేదు. అసలు ముందు నాకు వంట చేసుకోవడం కూడా రాదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళి తినాలి. అసలే లో బడ్జెట్. ఇప్పుడు హోటల్లో ఎంత ఖర్చు అవుతుందో ఏమో అని ఖర్చు గురించి భయపడుతూ ఉండగా అటెండర్ వచ్చి, చేర్విన్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అని అంటాడు. మళ్ళీ ఈ విలన్ డాడీ నాకేం కొక్కేలు పెడతాడో అని అనుకుని కాస్త భయంగానే క్యాబిన్లోకి వెళ్తాడు. తండ్రికి పక్కన క్యారియర్ ఉంటుంది. ఫైల్స్ చూస్తూ తండ్రి కనిపిస్తుంటాడు. వినయంగా వచ్చి నిలబడి, ఏంటి సార్ నన్ను రమ్మన్నారంటావు అని కోపంతోనే అడుగుతాడు. జగదీశ్వరరావు గారు ఫైల్ క్లోజ్ చేసి, ఇవాళ వంట చేసుకున్నట్టుగా లేదు కదా, భోజనం చేద్దాము కూర్చో అని అంటాడు. అవసరం లేదులే, నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు కదా, నేను బయట తింటానులే అని రోషంగా చెప్పి వెళ్ళబోతుంటే, అయిందానికి కాంతానికి నీకొచ్చి 20,000 రూపాయలు ఖర్చు పెట్టావే అనుకో, నెలలో 15 రోజులు పస్తులతోనే ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకో అని అంటాడు వెళ్తున్న కొడుకు వైపు చూస్తూ. ఆ మాటలతో శ్రీమాన్ అడుగులు అక్కడితో ఆగిపోతాయి. కొత్త సంసారానికి గృహప్రవేశం చేసింది ఈరోజే కదా, రేపటి నుంచి నువ్వు బాక్స్ తెచ్చుకోకపోతే హోటల్లోనే తిందుగాని,
ఇవాళ ఒక్కరోజు ఈ క్యారియర్లో తిను. మీ అమ్మ నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి పంపించింది అని అంటాడు. ఒక పక్క డబ్బులు అయిపోతాయి అనే బాధ అయితే, ఇంకొక పక్క చికెన్ బిర్యానీ అనగానే నోరు ఊరి టక్కున క్యారియర్ ముందుకొచ్చి కూర్చుంటాడు. ఆ క్షణం కొడుకు మీద జాలితో జగదీశ్వరరావు గారే శ్రీమాన్ ప్లేట్లో భోజనం వడ్డిస్తుంటాడు. ఎంతైనా మా మామకి నేనంటే చాలా ఇష్టం. మీరు ఉన్నారు ఎందుకు అంటూ 2 బుగ్గల నిండా బిర్యానీ పెట్టుకుని తింటూ ఉంటాడు. నీ బిర్యానీ ఇంకెవరో వచ్చి తినిపోర్లే, నిదానంగా తిను అని అంటాడు. తింటాను. ఇది మీరు చేసింది కాదుగా, మా మామ్ చేసింది కదా, పుష్టిగా తింటాను అంటూ ఆకలి తీర్చుకుంటాడు. పైకి కోపంగా ఉన్నా కూడా మనసులో కొడుకు మీద జాలి పడుతూనే కొసరి కొసరి కొడుక్కి భోజనం వడ్డిస్తుంటాడు ఆ తండ్రి. ఇక్కడ కార్తీక్ వాళ్ళ భోజనాలు అయిపోయి ముకుంద్ వాళ్ళ ముందు ఒక మ్యాప్ పెట్టి ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇద్దరు వింటూ ఉంటారు. కొద్దిసేపటికి ఆ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది కార్తీక్ మనం టైఅప్ అయి చేసే ప్రాజెక్ట్. దీనికి 4 కోట్లు ఖర్చు అవుతుంది. 50-50 షేర్ చేసుకుంటే నువ్వు 2 కోర్స్ నేను 2 కోర్స్ పెట్టుబడిగా పెట్టాలి అని అంటాడు. మీకు ఇష్టమైతే వెంటనే ఈ ప్రాజెక్ట్ మీద టైఅప్ అగ్రిమెంట్ చేసుకుందాం అని కూడా అంటాడు. కార్తీక్కి 2 కోట్లంటే కష్టమే, కానీ ఒక పెద్ద కంపెనీతో మంచి అవకాశం వచ్చిందని సంతోషపడుతూ నాకు ఓకే సార్ అని అంటాడు. ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని సార్, తొందరపడకండి అంటుంది పల్లవి. ఆ మాటకి కాస్త టెన్షన్ పడుతూ ముకుంద్ పల్లవి వైపు చూస్తాడు. ఇంకా ఆలోచించుకునేది ఏముంది పల్లవి అని అడుగుతాడు కార్తీక్. అంటే అని కార్తీక్కి కొంచెం దగ్గరగా వచ్చి కార్తీక్కి మాత్రమే వినిపించేటట్టుగా మాట్లాడుతూ, నీ పిఏగా మీ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు 2 కోట్లు పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా అని అంటుంది. కాదని నాకు తెలుసు. బట్ డబ్బు కోసం ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తే దొరక్కపోవు. ఆ ధైర్యంతోనే ఓకే అంటున్నాను అని అంటాడు. కానీ బయట నుంచి అమౌంట్ తీసుకుని పెట్టడం ఎందుకు సార్? మనకు ఉన్నంతలోనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అంటుంది పల్లవి. ఇది పెద్ద కంపెనీ పల్లవి. మనకి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు లక్ అనుకోవాలి. ఇంకేమీ మాట్లాడుకో అని అంటాడు. అది కాదు సార్ అని పల్లవి చెప్పబోతున్నా, మాట్లాడొద్దని చెప్పాను కదా అంటూ తన మాటల్ని కొట్టి పారేస్తాడు. దాంతో పల్లవి సైలెంట్ కాక తప్పలేదు. ముకుంద్కి వాళ్ళ డిస్కషన్ వినపడకపోయినా పల్లవి అడ్డు చెప్తుందని ముకుంద్కి అర్థమై పైకి నటిస్తూ, ఏదైనా ఆలోచించుకునేది ఉంటే టైం తీసుకో కార్తీక్. బట్ ఇలాంటి ఆపర్చునిటీ కోసం చాలా కంపెనీలు వెయిట్ చేస్తున్నాయి. కానీ నేను మీ కంపెనీ ప్రోగ్రెస్ చూసి నాకు నేనుగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అని అంటాడు కన్నింగ్ స్మైల్ ఇస్తూ. ఇక ఆలోచించుకునేది ఏమీ లేదు సార్, ఇది నా లక్ అనుకుంటున్నాను అంటాడు కార్తీక్. కానీ పల్లవికి అయిష్టంగానే ఉంటుంది. ముకుంద్ తన ప్రతి కదలిక గమనిస్తూనే, ఈ ప్రాజెక్టు తొందరగా స్టార్ట్ కావాలంటే మరో వారం రోజుల్లో నువ్వు 2 కోట్లు కట్టాలి కార్తీక్. అలా అని అగ్రిమెంట్స్ రెడీ చేయించాను. ఒకసారి అగ్రిమెంట్ చూసి సైన్ పెట్టు. నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా అనుకుంటే అది త్వరగా జరిగిపోవాలనేది నా వ్యక్తిత్వం కార్తీక్ అని అగ్రిమెంట్ పేపర్స్ కార్తీక్ ముందు పెడతాడు. కార్తీక్ అగ్రిమెంట్ చూసి పాకెట్లో ఉన్న పెన్ను తీసుకుని సైన్ చేస్తుంటే పల్లవి మనసులో మాత్రం కొంచెం భయంగానే ఉంటుంది. ముకుంద్ మాత్రం కార్తీక్ సైన్ చేస్తుంటే సంతోషపడుతూ పల్లవి వైపు కోరికగా చూస్తుంటాడు. కార్తీక్ సైన్ చేసి టేక్ ఇట్ అంటూ ఇస్తాడు. ముకుంద్ ఆ పేపర్స్ తీసుకుని సైన్ చెక్ చేసి, ఓకే కార్తీక్, ఇది బిజినెస్ అగ్రిమెంట్ కాదు, మన ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ అనుకో. ఇక నుంచి మనం ఫ్రెండ్లీగా కలిసిపోయి బిజినెస్ చూసుకుందాం అని అంటాడు. కార్తీక్ సంతోషపడుతూ అలాగే సార్ అని అంటాడు. ఇలా కొద్దిసేపు మాట్లాడి, ఓకే మళ్ళీ కలుద్దాం అని ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కార్తీక్ పల్లవితో కలిసి అక్కడి నుంచి వెళ్తుంటే ముకుంద్ కార్తీక్తో వెళ్తున్న పల్లవిని, చేతిలో ఉన్న అగ్రిమెంట్స్ని చూసుకొని, కార్తీక్ డబ్బు విషయంలో ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. అగ్రిమెంట్ పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా కార్తీక్ 2 కోట్లు కట్టి తీరాల్సిందే. ఇక కార్తీక్ డబ్బు కట్టాక పల్లవి నాకు చిక్కినట్టే
అని అనుకుంటాడు. మల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నిజంగానే కార్తీక్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నిజంగానే కార్తీక్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి పల్లవిని కష్టాల్లోకి నెడుతున్నాడా? ఇప్పుడు కార్తీక్ ఆ డబ్బు కోసం ఏం చేస్తాడు? ముకుంద్ ఎంట్రీ వల్ల కార్తీక్ పల్లవి మధ్య చోటు చేసుకోబోయే పరిణామాలేంటి? వంట చేసుకోవడం రాని శ్రీమాన్ కడుపు నింపుకోవడం కోసం పడే పాటలేంటి? ఈ సందర్భంగా శ్రీమాన్ మైనా మధ్య చోటు చేసుకోబోయే సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.